వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నిరీక్షణ ఫలించనుంది. మరికొన్ని గంటల్లోనే సునీత విలియమ్స్ రానున్నారు. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. వ్యోమగాములను భూమి మీదకు తీసుకువచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లోకి చేరుకున్నారు వ్యోమగాములు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 హ్యాచ్ మూసివేస్త ప్రక్రియ జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునః ప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 వ్యోమ నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి. సునీత విల్మోర్ ను తీసుకువచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి చేరుకుంది. క్రూ 10 మిషన్ లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుఖమకమైంది. క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగనుంది. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్ విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ISS ను చేరుకోగానే సమస్య తలెత్తింది. అందులోని ప్రాబ్లమ్స్ ను ప్రొపల్షన్ సిస్టంలోకో లీకులు ఏర్పడడం, థ్రస్టర్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. మరి దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమి మీదకి తిరిగి వచ్చింది. మరి అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. మరి సునీత అలాగే విల్మోర్ తిరిగి రాకకు అంతా రంగం సిద్ధం అయిపోయింది. మరి ఎలా వస్తున్నారు అనేది కూడా మనం లైవ్లో చూస్తున్నాము. మరి దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాము. మరి ఈ డిబేట్లో మనతో పాలు పంచుకుంటున్నారు శేషగిరిరావు గారు, ఇస్రో మాజీ అసోసియేట్ డైరెక్టర్. సో శేషగిరిరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. రైట్ సార్, మరి భారతీయులంతా కూడా సగర్వంగా చెప్పుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. మన విలియమ్స్ అండ్ విల్మోర్ ఇద్దరు కలిసి చక్కగా ఆరోగ్యవంతంగా కనిపిస్తున్నారు కూడా విజువల్స్ చూస్తుంటే. సో ఇట్ వాజ్ సో హ్యాపీ అనే చెప్పుకోవాలి. సో రైట్ సార్, మరి అందరికీ ఒకటే ప్రశ్న ఉంది. అది ఏంటి అంటే 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్న వీరిద్దరి ఆరోగ్యం పరిస్థితి అందరికీ క్వశ్చన్ మార్క్లా ఉంది. వచ్చిన తర్వాత వీరిద్దరి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? దీర్ఘకాలంగా రోదసిలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అంటే క్రొత్తగా పరీక్షించి పరిశోధించి దాన్నేమి డాక్యుమెంట్ చేయాల్సిన పని లేదు. కారణం ఏంటంటే అంతరిక్ష పరిశోధన సంస్థకి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనే క్యాప్సూల్కి 270 మందికి పైగా వెళ్ళొచ్చారు. అతి దీర్ఘంగా ఉన్న వ్యక్తి 740 రోజులు ఉన్నాడు. కాబట్టి వీళ్ళ అందరి యొక్క ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్స్ ఏంటి, వాళ్ళు ఎలా తట్టుకున్నారు, వాళ్ళ యొక్క ఎముకల క్షీణత, బలం ఎంత క్షీణించింది, మజిల్ ఎంతగా క్షీణించింది, నేత్ర దృష్టి ఎలా ఉంది, తర్వాత గుండె ఎలా పనిచేస్తోంది, మిగతా అవయవాల మీద ఏదైనా ప్రభావం ఉందా అని వాటి యొక్క ఆరోగ్య విషయాలన్నీ ఒక మాన్యువల్ రూపంలో వాళ్ళు భద్రపరిచారు. అవే కాకుండా అక్కడ అంతరిక్షంలో మనకి గామా రేస్ ఉంటాయి, ఇంకా చాలా రేడియేషన్ అక్కడ సూర్యుడి నుంచి వెలువడింది మన అంతరిక్ష స్పేస్ స్టేషన్లో వీళ్ళకి తాకుతూ ఉంటాయి. పైన లోపలే ఉంటారు కాబట్టి తాకిడి అంతగా ఉండదు, కానీ కొద్ది మోతాదులో తాకిడి ఉంటుంది.
ఈ తాకిడి వలన వీళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి దీర్ఘకాలిక రేడియేషన్ ఎక్స్పోజర్ మూలన, అది కూడా డాక్యుమెంట్ చేస్తున్నారు. దీంతో పాటు ఒంటరితనం ఒంటరితనం ఏ విధంగా వీళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా డాక్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పటికి 3 అయినాయి. 4వది ఆహారం. వీళ్ళు తీసుకునేది మోస్ట్గా డ్రైడ్ ఫుడ్ ఉంటుంది. అక్కడ కొంచెం మైక్రోవేవ్ ఓవెన్లు, ఎలక్ట్రిక్ ఓవెన్లు ఉంటాయి కాబట్టి కొంతవరకు కుక్ చేసుకుని తినే ఆహారం కూడా తీసుకెళ్తుంటారు. అన్ని సప్లిమెంట్లు క్యాలరీ పరంగాను, తర్వాత న్యూట్రిషన్ పరంగాను అన్నీ తీసుకువెళ్తారు, పోషక విలువలు ఉన్న ఆహారాలన్నీ. ఈ ఆహారాలన్నీ తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా ఈ యొక్క లోన్లీనెస్ వలన కానివ్వండి, ఈ ఆహారం తీసుకునే సమయాలు మరి వేరు వేరు విధంగా ఉండటం వల్ల కానివ్వండి, దీంతో పాటు నిద్ర సక్రమంగా లేకపోవటం వల్ల కానివ్వండి, రోజు 16 సార్లు వీళ్ళకి సూర్యోదయము సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. కానీ కృత్రిమంగా 12 గంటలు లైటింగు, 12 గంటలు చీకటి ఉండేట్టుగా వాళ్ళకి ఛాంబర్స్ ఉంటాయి. ఆ విధంగా కృత్రిమమైన వాతావరణంలో ఉంటూ ఉంటారు. దీంతో పాటు మైక్రోగ్రావిటీ ఉంటుంది. వీటన్నిటినీ గనక మీరు పరిశీలించినట్టయితే సునీత విలియమ్స్ కూడా ఆ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినప్పుడు చెప్పున్నారు. ఏమని చెప్పున్నారంటే, మనిషి నిట్ట నిలువుగా నిలబడినా, శీర్షాసనం వేసినా, ఏ విధంగా ఉన్నా కూడా ఒకే విధమైన ఫీలింగ్ ఉంటుంది. మనం గనక భూమి మీద ఉన్నప్పుడు కూర్చుంటే మనం కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది, నిలబడితే నిలబడిన ఫీలింగ్, పడుకుంటే అదో రకమైన ఫీలింగ్. కానీ అక్కడ అదేమీ ఉండవు. అన్ని రకాల పోజెస్లోనూ ఒకే రకమైన ఫీలింగ్ ఉంటుంది. అలా ఫీలింగ్ ఉండటం వలన దాని ప్రభావం ఏంటి శరీరం మీద? ఆ తర్వాత భూమి మీద ఉన్నప్పుడు మన గుండె కాళ్ళకు రక్త ప్రసరణ చేయాలంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా చేస్తూ ఉండాలి. అదే మెదడుకి రక్త ప్రసరణ చేయాలంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటుంది. కాళ్ళకైతే భూమి ఆకర్షణ శక్తి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా భూమి మీద జరుగుతుంది. కానీ పైకి వెళ్ళినప్పుడు ఏ అవయవానికి రక్త ప్రసరణ చేసినా కూడా ఒకే విధమైన శక్తితో గుండె రక్త ప్రసరణ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇన్ని రోజులు అలవాటు పడిపోయి ఉంటుంది. ఆ అలవాటును భూమి మీదకి వచ్చినాక మార్చుకోవాలి. తర్వాత నడక అనేది ఉండదు వీళ్ళకి. సో నడవడం మర్చిపోతారు. కిందకు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక బేబీ లాగానే నడక నేర్చుకోవాలి, బ్యాలెన్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్రతి చిన్న వస్తువు పైకి లేపితే ఎన్ని కిలోలు బరువు మోసినట్టు ఉంటుంది. ఆఖరికి వాళ్ళ చేయి పైకెత్తాలన్నా కూడా ఎన్ని కిలోల బరువు ఎత్తినట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఈ శరీరంలో గుండె దగ్గర కానివ్వండి, ఊపిరితిత్తుల దగ్గర కానివ్వండి, మెదడు దగ్గర కానివ్వండి, కాళ్ళ దగ్గర కానివ్వండి, కొన్ని రకమైనటువంటి వెన్నెముక దగ్గర కొన్ని రకాలైనటువంటి ద్రవాలు ఉంటాయి. ఈ ద్రవాలు ఆకర్షణ శక్తిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, మైక్రోగ్రావిటీలో ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటాయి. భూమికి వచ్చిన తర్వాత ఎక్కడి ద్రవం అక్కడికి, ఫ్లూయిడ్స్ అంటారు, బాడీ ఫ్లూయిడ్స్, ఎక్కడి ద్రవం అక్కడికి చేరేట్టుగా ఉండాలి. అప్పుడే వీళ్ళకి అన్ని రకాలైన ఆరోగ్యత చేకూరుతుందన్నమాట. ఇవన్నీ చేసుకోవటానికి వచ్చిన తర్వాత నిరంతర పరిశీలన కావాలి వాళ్ళకి. ఆరోగ్య పరిశీలన డాక్టర్ల సముదాయంతోనూ, నర్సెస్ సముదాయంతోనూ, ఫిజియోథెరపిస్ట్ వాళ్ళతోనూ వీళ్ళని పరిశీలించి దాదాపు ఒక 15 రోజుల నుంచి 25 రోజులకి ఒక సాధారణ స్థితి, అంత అనుకూలమైన స్థితి కాకపోయినా ఒక తనకంతట తానుగా తిరిగేటువంటి సాధారణ స్థితికి రావడానికి వీలవుతుంది. ఆ తర్వాత ఎముకల బలం పుంజుకోవటానికి కానివ్వండి, తర్వాత కండరాల బలం పుంజుకోవటానికి కానివ్వండి, ఈ రక్త ప్రసరణ సజావుగా జరిగి మళ్ళీ గుండె మామూలుగా ఈ యొక్క భూమి ఆకర్షణ శక్తికి అనుకూలంగా పనిచేయించడంలో కానీ ఇవి కొన్నాళ్ళు పడుతుందన్నమాట. ఇవన్నిటినీ మరి అంతకుముందు వెళ్ళిన వ్యోమగాములు కూడా తట్టుకున్నారు, నిలబడ్డారు, ఆరోగ్యం మళ్ళీ యథాస్థితికి వచ్చింది. మన సునీత విలియమ్స్ కనుక చూసినట్టయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళకముందు 300 రోజులు గడిపున్నారు. అంతకుముందు దాదాపు ప్రతిసారి ఒకసారి 120 రోజులు, ఇంకొకసారి 170 రోజులు ఉన్నారు. అప్పుడు కూడా మరి ఇన్ని రోజులకి లేకపోయినా కూడా ఈ ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది, భూమి మీదకి వచ్చినాక ఎలా స్వాధీనంలో తెచ్చుకోవాలి, తన అనుభవం అంటూ ఉంది. అంతకుముందు ఈమెకి పూర్తిగా మీరు లెక్క పెట్టినట్టయితే 600 రోజులు దాటిపోయింది. అంతకుముందు రికార్డు 740 రోజుల దాకా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని అనుసరించి డాక్టర్ల పరిశీలన ద్వారా ఫిజియోథెరపీ చేసుకుంటూ యథాస్థితికి రావడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఆ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో సునీత విలియమ్స్ ఏమన్నారంటే, వెన్నెముక మీద నడవటం అంటూ ఉండదు, శరీర భారం కూడా పడదనమాట. ఇలా పడనప్పుడు వెన్నెముక వెన్నుపూసల మధ్య కొంచెం ఎడం పెరుగుతుందట.
అది వెన్నెముక మొత్తానికి కలుపుకున్నట్టయితే ఒక 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ వెన్నెముక పొడవు సాగుతుంది. సో తను భూమి మీదకి వచ్చేసరికి ఒక రకంగా 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్లో ఎత్తు పెరిగినట్టుగా అనుకోవచ్చు. అవన్నీ భూమి ఆకర్షణ శక్తికి లోబడి మళ్ళీ ఆ వెన్నెముక పూసల మీద ఒత్తిడి పడిన తర్వాత అది యథాస్థానానికి వస్తాయి. దానికి కొంత సమయం పడుతుంది. ఇవన్నీ చేయాల్సిన ప్రక్రియలు అన్నమాట. ఇటువంటి ప్రక్రియలు ముందే డాక్యుమెంట్ చేస్తున్నారు కాబట్టి చేయటానికి వీలవుతుంది. స్వస్థతలోకి రావడానికి వీలవుతుంది. రైట్. శేషగిరిరావు గారు, మనం చూసుకున్నట్లయితే ఈ డ్రాగన్ వ్యోమ నౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ఈ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ని దింపుతున్నారంట. సో ఈ జలాల్లోనే ఈ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ని దింపడానికి గల కారణాలు ఏంటి చెప్పొచ్చు? రష్యన్స్ అంతకుముందు సోయేజ్ అవి తీసుకున్నట్టయితే వాళ్ళు వాళ్ళ యొక్క డిజర్ట్ ఎడారిలో కూడా దించున్నారు. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా భూమి మీద కానీ సముద్రం మీద కానీ కొంత ప్రదేశం కావాలి. ఎందుకంటే మనం నిర్దేశించిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్లు అటు ఇటు డిస్పర్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ డిస్పర్షన్ కూడా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే దాదాపు ఒక 50 కిలోమీటర్ల సర్కిల్ కావాల్సి ఉంటుందన్నమాట. ఆ ప్రాంతంలో దిగటానికి వీలవుతుంది. అటువంటిది దిగాలి అంటే దిగేటప్పుడు ఆ వేగం ఎంత తగ్గించాలి అంటే నేల మీద కనుక దిగాలి అంటే దాదాపు 1 మీటర్ పర్ సెకండ్ వరకు తగ్గించాలి. అదే సముద్రం మీద దిగేటైతే ఒక 3 మీటర్లు పర్ సెకండ్ 4 మీటర్లు పర్ సెకండ్ ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే అక్కడ నీటి యొక్క ఒత్తిడి అంత ఒక కుషన్ లాగా ఉంటుందన్నమాట. దాని మీద పడినప్పుడు తేలియాడుతూ పైకి కిందికి ఆసిలేట్ చేస్తూ ఉంటుంది. అదే భూమి మీద దిగినట్టయితే ఆ 1 మీటర్ పర్ సెకండ్ కన్నా గనక లేదా 2 మీటర్స్ పర్ సెకండ్ గనక వేగం ఎక్కువగా ఉన్నట్టయితే భూమి మీద దించినప్పుడు కొంచెం హార్డ్ ల్యాండింగ్గా అనిపిస్తుంది. హార్డ్ ల్యాండింగ్కి మరి ఆ యొక్క క్యాప్సుల్ కానివ్వండి, ఆ లోపల ఉన్న చైర్లు కానివ్వండి, అవన్నీ తట్టుకోవాలి. ఈ ప్రత్యేకంగా డ్రాగన్ క్రూ అనేది సముద్రం మీద ల్యాండింగ్కి అనువుగానే తయారు చేసింది. అదే సూయజు అది ఇది అయితే అది నేల మీద కూడా దిగుతుంది అనమాట. సో కాబట్టి ఇది ప్రత్యేకంగా సముద్రం మీద దిగటానికి ఆ మాత్రం ఒత్తిడిని తట్టుకోవటానికి చేయబడిన క్యాప్సుల్ కాబట్టి సముద్రం మీద దించడం అవసరము. కానీ మీరు సిద్ధాంతపరంగా తీసుకుంటే సముద్రం మీద దిగొచ్చు, నేల మీద కూడా దిగొచ్చు. ఓకే అండి. సో వన్ మోర్ డౌట్ ఏంటంటే ఇక్కడ ఈ మధ్య ఒక వీడియో అయితే, అంటే నిన్నటి నుంచి ఒక వీడియో అయితే వైరల్గా మారింది. అది చిన్నపిల్లలకి తను ఉండే అక్కడ స్పేస్లో వాళ్ళు తీసుకునే ఆహారం కానీ జ్యూసెస్ కానీ మేము ఎట్లా తీసుకుంటామో ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆహార పదార్థాల యొక్క కవర్ని చూపిస్తూ ఇదే మాకు వచ్చే కవరు, ఇందులోనే ఇట్లాగే మేము తీసుకుంటామంటూ ఒక వీడియో అయితే వైరల్ అయింది. సో ఆహార పదార్థాల గురించి వాళ్ళు తీసుకునే విధానాల గురించి మాకు తెలియజేస్తారా? ఓకే, ఆ వీడియో నేను కూడా చూశానండి. ముఖ్యంగా డ్రైడ్ ఫుడ్ అని తీసుకెళ్తారు. ఓకే, ఉదాహరణకి మీకు ఇక్కడ కొన్ని పులిహోరలు కానివ్వండి, కొన్ని అటువంటి పదార్థాలు, ఉప్మాలు కానివ్వండి, అటువంటి పదార్థాలు మనకు కూడా ప్యాకెట్లో డ్రైడ్ ఫుడ్ దొరుకుతుంది. మీకు ఎయిర్ క్రాఫ్ట్లో ఇస్తూ ఉంటారు. వేడి నీళ్ళు పోసిస్తే మీకు ఉప్మా లాగా తయారవుతుంది. అలాంటిదని నేను చెప్పను, కానీ అలా డ్రైడ్గా ఉండే పదార్థాలు ప్యాకెట్లలో పెట్టి తీసుకువెళ్తారనమాట. దానితో పాటు రా రైస్ కూడా తీసుకెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే అక్కడ ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉంది వీళ్ళకి. అలాగే వేడి నీళ్లు కూడా దొరుకుతాయి. కాబట్టి వేడి నీళ్లు ఉడికించి భుజించడానికి సరిపడా తయారు చేసుకునే డ్రై ఫుడ్ తీసుకెళ్ళొచ్చు. ఆమె చూపించినప్పుడు నేను కూడా చూశాను. ఆమె ఒక బ్రెడ్ స్లైసెస్ చూపించారు, ఆ తర్వాత రైస్ చూపించారు, ఆ తర్వాత మిగతా ఆహార పదార్థాలు చూపించారు, ఆ తర్వాత జపనీస్ ఫుడ్ ఎక్కడ ఉంటుందో చూపించారు, రష్యన్ ఫుడ్ ఎలా ఉంటుందో చూపించారు. అలాగే ఒక సాచెట్లోంచి వాటర్ తాగాలి అంటే ముందు ప్రెస్ చేయంగానే ఒక బుడగలాగా వస్తుంది వాటర్. ఆ ప్రెస్ చేసిన వాటర్ అంతా ఒక గోళాకారంలో వస్తుంది. ఎందుకంటే అక్కడ మైక్రోగ్రావిటీ కాబట్టి ఆ సర్ఫేస్ టెన్షన్ వల్ల ఆ వాటర్ గోళాకారంగా ఉంటుంది. గోళాకారంగా ఉండి తేలుతూ ఉంటుంది. ఆ తేలుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఎగురుకుంటూ వచ్చి నోరు తెరిచి దాన్ని మింగటానికి ప్రయత్నించి మింగుతారు అనమాట. అలా చేసినట్టుగా నేను కూడా చూశాను వీడియో. జ్యూసెస్ కూడా అలాగే సేవిస్తూ ఉంటారు. ఆహారం మనం చేతులు ఉంటాయి కాబట్టి ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ద్రవాలు మాత్రం అలాగే తీసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా వీళ్ళకి అన్ని పోషక విలువలతో ఉన్న ఆహార పదార్థాలను డ్రై ఫామ్లో తీసుకెళ్తారు. కొన్ని ఉడికించి తీసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని లీఫీ వెజిటబుల్స్ కొద్ది మోతాదులో అక్కడ పండించారు.
ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆహార పదార్థాల్లో మాత్రం అన్ని రకాలు తీసుకెళ్ళటానికి వీలుగా వాళ్ళకి ఏర్పాటు చేశారనమాట. రైట్. శేషగిరిరావు గారు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే మరి 9 నెలలుగా మనోధైర్యంతో అక్కడ ఉండాలి అంటే ఏం చేశారు అని కొంతమంది అడిగిన ప్రశ్నకి ఒక చేత్తో దేవుడి విగ్రహాన్ని, ఇంకొక చేత్తో భగవద్గీతని పట్టుకుంటాను, అది నాకు ధైర్యాన్ని ఇస్తుంది అని ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో అదే ఈ ఇన్ని రోజులు తనకి అండగా ఉండి కాపాడింది అంటే మీరు నమ్ముతారా? ఇది ఓకేనా? మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ యొక్క పెరిగిన సాంప్రదాయాల ప్రకారం కొన్నిటి మీద నమ్మకాలు ఉండటం వాస్తవం. ఆ నమ్మకం మీకు ఏదైనా కావచ్చు. ఉదాహరణకి నేను ఎక్కడున్నా మా తల్లిదండ్రులని వీడియోలో చూస్తే నాకు ఒక భగవద్గీత, ఒక భగవంతుడిని చూపించినట్టుగా అనిపించింది అనుకోండి. సో నిత్యం వాళ్ళని వీడియోలో చూసినప్పుడు కానీ, ఫోటోల్లో చూసినప్పుడు కానీ నాకంటూ ఒక రకమైనటువంటి నమ్మకం, ఒక రకమైనటువంటి ఎనర్జీ కలుగుతుంది. అదేవిధంగా కొందరికి వాళ్ళ యొక్క పెంపక విధానాలను బట్టి, వాళ్ళ నమ్మకాలను బట్టి, వాళ్ళ యొక్క చిన్నప్పుడు పెరిగినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఎటువంటి క్రమశిక్షణలో పెరిగారు, ఎటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చూస్తూ వచ్చారు అనేది కూడా ఒక విశేషం. వాటన్నిటికీ వీలుగానే వీళ్ళు వెళ్ళేప్పుడు సైకలాజికల్ కూడా ట్రైనింగ్ ఇస్తారనమాట. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 15 రోజులు 15 సూర్యాస్తమయాలు, 15 సూర్యోదయాలు చూస్తారు కాబట్టి 24 గంటల్లో మరి ఒక 100 రోజులు ఉండాలి కాబట్టి ఏ సమయంలో ఏ విధమైనటువంటి దినచర్యకు మీరు కేటాయిస్తారు అనేది వాళ్ళ యొక్క సైకాలజీని బట్టి ముందే నిర్ణయించుకుని ఒక రకమైన ఐసోలేషన్ ప్లేస్లో భూమి మీదే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు. దీన్నే ఏమంటారంటే డ్రై టెస్ట్ అంటారు అనమాట. పైకి వెళ్ళవసరం లేదు, స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్ లాంటిది ఉంటుంది, దానిలోనే లోన్లీనెస్గా ఉంటారు. ఈ యొక్క 15 రోజులు సూర్యోదయం సూర్యాస్తమయాన్ని కూడా క్రియేట్ చేస్తారు, ఒంటరితనాన్ని కూడా క్రియేట్ చేస్తారు. మీరు చేయదలుచుకున్న విధానం, ఎక్సర్సైజ్ ఎంతసేపు చేస్తారు, ఆహారం ఎంతసేపు తీసుకుంటారు, ఆ తర్వాత ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఎప్పుడు చూస్తారు, తర్వాత మీకు నెట్వర్క్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మీరు నెట్లో ఏమేమి చూడదలుచుకున్నారు, ఏ సినిమాలు చూడదలుచుకున్నారు, ఏదంటే మీకు ఏదైనా రాయదలుచుకుంటే ఏదైనా వ్యాసం రాసి కిందకి పంపించదలుచుకున్నారా, ఇటువంటి చర్యను వాటంతటిని గ్రంథస్థం చేసి ఇదిగో మీరు గనక మీ మనసు బాగానప్పుడు ఇలా చేయండి, బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇలా చేయండి అంటూ ఒక రకమైనటువంటి సైకో టెక్నికల్ హ్యాబిచువల్ మాన్యువల్ అంటూ తయారు చేస్తారనమాట. ఆ మాన్యువల్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. ఇందులో వాళ్ళకున్న నమ్మకాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. రైట్. అండ్ వెళ్ళినప్పుడు సునీత విలియమ్స్ గారు చాలా హెల్తీగా యాక్టివ్గా ఉండేవారు. సో ఇప్పుడు రిలీజ్ అయిన కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా సన్నగా అయిపోయిన ఆవిడ శరీర ఆకృతి అయితే మనం చూడగలము. సో దీనికి కారణాలు ఓన్లీ ఫుడ్ అంటారా, లేదా అక్కడ జీరో గ్రావిటీ వల్ల కూడా బాడీలో చేంజెస్ కూడా వస్తాయంటారా? ఒకటి మీరు గనక చూసినట్లయితే నిజంగా అంతకుముందు గ్రంథస్థం చేసినటువంటి ఆరోగ్య విషయాలను గనక మీరు పరిశీలించినట్లయితే అప్పర్ లిమ్స్లో కొంచెం ఎడిమా అంటే కొంచెం నీరు పట్టినట్టుగా అనిపించటం వాస్తవం. కానీ అంతకుముందు సునీత విలియమ్స్ను భూమి మీద మరి మొదటి స్పేస్ యాస్ట్రోనాట్గా ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఉన్నారో చూడలేదు. కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ స్పేస్లో చాలామంది చూసిన వాళ్ళు చెప్తున్నారు కొంచెం వడబడినట్టుగా అనిపించింది, నిజమేనా అని అడుగుతున్నారు. అట్లా వడబడి ఉండటానికి 2 కారణాలు ఉండొచ్చు. ఆమె మీరు అదే వీడియోలో ఏది సునీత విలియమ్స్ కిచెన్ చూపించిన వీడియోలో ఆ పేస్ట్ ముఖం దంతధావనం చేసుకున్నట్టు కూడా టూత్ బ్రష్ పెట్టి చూపించారు మీకు. దాంట్లో కనుక చూసినట్లయితే ఆమె తలదూకోవటానికి కూడా ట్రై చేశారు. ఆ చేస్తే ఏమైంది, అలా జీరో గ్రావిటీలో వర్టికల్గా అలా నిలబడిపోయింది, కానీ సద్దుమణగలేదు అందరూ. సో కాబట్టి ఏంటంటే కొన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత శరీర తత్వాన్ని బట్టి ఆకృతి కొంచెం మారుతుంది. ఈ ఆకృతి మారటం అనేది మనకి చాలా చోట్ల అలవాటు. మీరు ఎవరైనా సరే ఎవరైనా ఉద్యోగం చేస్తూ సొంత ఊరికి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అంత ఎండలో తిరిగి వచ్చి ఆఫీసు రాగానే ఏంటో నిలబడిపోయామని అడుగుతూ ఉంటాం మేము.
అంటే ఏంటంటే వాళ్ళు ఎండలో ఉండి పనిచేశారు కాబట్టి కొంచెం చర్మం నల్లబడే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి అక్కడ సూర్యరశ్మి ఉండదు. కృత్రిమ వాతావరణం. కృత్రిమ వాతావరణం అంటే అక్కడ ప్రెషర్ ఛాంబర్ అనమాట అది. ఆ ప్రెషర్ని అడ్జస్ట్ చేసుకుంటూ, ఆ సమశీతోష్ణ స్థితిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి శరీర తత్వాన్ని బట్టి ఒక ఆకృతిలో మార్పు రావచ్చు. వెయిట్ మాత్రం నేను అనుకోవటం ఈ యొక్క ఎముకలు మరి కొంచెం బోన్ డెన్సిటీ మారుతుంది, మజిల్ శక్తి తగ్గుతుంది కాబట్టి ఆ మాత్రం 2-3 కేజీలు వ్యత్యాసం ఉండటానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా శరీర ఆకృతిలో వచ్చే మార్పు కానీ, అంతేగాని అనారోగ్యం వలన వచ్చిన మార్పు అని నేను అనుకోవటం లేదు. రైట్. శేషగిరిరావు గారు, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పటి వరకు తీసుకున్న టైం ఏదైతే ఉందో ఈ 9 నెలలు, సో ఈ మధ్య కాలంలో మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మారిన తర్వాత కూడా ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుంది, లేట్ అవ్వడానికి కూడా దానికే కారణం అని అంటున్నారు. సో అది అంతరిక్షంలో భాగమై ఉంటుందా లేదా రాజకీయ రంగు నిజంగానే పులుముకుందంటారా? అది మనం విశ్లేషించలేము, శాస్త్రజ్ఞులుగా మేము విశ్లేషించలేము. మాకల్లా తెలిసింది ఏంటంటే క్రూ 9 వెళ్ళినప్పుడు దానిలో 20కి మించి పరికరాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒక డ్రాగన్ క్రూ క్యాప్సూల్ పంపించినప్పుడు కొన్ని ప్రయోగాలు చేయటానికి ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ అంటూ పెడతారు. దాదాపు అటువంటి 20కి పైగా పెట్టారు. ఎటువంటి క్రూ మాడ్యూల్ వెళ్ళినా కూడా ఆ 20 లేదా అంతకు మించిన శాస్త్ర పరికరాలు ఉంచినప్పుడు దాదాపు 2 నెలలు పైగా ఉంచితే తప్ప వాటి యొక్క రిజల్ట్ మీకు అందదు. రైట్. అటువంటి అవసరం ఉన్నప్పుడు క్రూ 9 ప్రయోగించేప్పుడే చెప్పారు, ఫిబ్రవరిలో తీసుకురావడానికి వీలవుతుంది. ఎందుకనంటే ఈ క్రూ 9 వెళ్ళిన తర్వాత అక్కడ శాస్త్ర ప్రయోగాలు కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత ISSని మరి సక్రమంగా నడిపించాలి. ఈ నడిపించినాక క్రూ 9ను వెంటనే తీసుకొస్తే మళ్ళీ అక్కడ నడిపించడానికి, శాస్త్ర పరిశోధన చేసుకోవటానికి ఇంకా క్రూ కావాలి కాబట్టి ఈ క్రూ 10 పంపించారు. క్రూ 10లో ఉన్న వీళ్ళు నలుగురు చేయాల్సిన కార్యక్రమాలను నిర్వర్తించేటైతే రేపటి నుంచి ఈ నలుగురు క్రూ 9లో ఉండి వచ్చేస్తున్నారు. కాబట్టి జరిగింది ఇది. దీనికి మిగతా విషయాలకు సంబంధించిన మాటలు మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో ఉన్న వాటికి బహుశా సమాధానం చెప్పడం కష్టం. రైట్. శేషగిరిరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన సమయానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరి 17 గంటల్లో తిరుగు ప్రయాణానికి 17 గంటల సమయం పడుతుంది. మన విలియమ్స్ అండ్ విల్మోర్ తిరిగి రానున్నారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ యాక్షన్ టు ఆల్ ద వ్యోమగాములకు అందరికీ కూడా. సో ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత ఈ ఎవరైతే సునీత అండ్ విల్మోర్లు ఉన్నారో వాళ్ళని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన వీడియోస్ మనం చూస్తున్నాం, హ్యాపీనెస్తో ఉన్న వీడియోస్ కూడా చూస్తున్నాం. లెట్స్ వాచ్ వాళ్ళ యొక్క తిరుగు ప్రయాణాన్ని అందరం కూడా గమనిస్తాం కూడా. సో మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.